అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ని తీసేశాను. వాళ్ళకి ఆ పదవిచ్చి ఇప్పటికి 6.5 సంవత్సరాలు. అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ పదవులు ఇచ్చి 6.5 సంవత్సరాలైంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక 10 మందిని తీసివేసిన. వాళ్ళ ఘోష భరించలేక, వాళ్ళు నాకు పెట్టిన టార్చర్ భరించలేక మరో కొంతకాలం వారి పదవులను కొనసాగించమని చెప్పాను తండ్రిగా. 6 మాసాలు అయిన తర్వాత, అనగా 7 సంవత్సరాలు పూర్తి కాగానే కొంతమందిని వారి పదవుల నుండి తీసివేయటం జరిగింది. కారణం, ఎంతోమంది ఎంబీటీహెచ్ చేసి విశ్వవిద్యాలయం నుంచి వాళ్ళ పట్టణాలకు పల్లెలకు వెళ్ళి దేవుని పనిని కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఎక్కువ మందికి బైబిల్లో తర్బీదు చేస్తూ ఎక్కువ మంది పిల్లలను ఎగ్జామ్ రాసేవాళ్ళుగా పంపినందుకు ఫలితంగా ఎక్కువ మంది ప్రిన్సిపాల్స్ పిల్లల్ని మంచి తర్బీదిచ్చి ఎగ్జామ్ రాయించి ర్యాంక్స్ కూడా సాధించారు. మీరు విన్నారు స్టార్టింగ్లో ప్రకటనలో. అందుకోసమని 7 ఏళ్ళు పూర్తయిన వీళ్ళని అందాక తొలగిస్తూ దేవుని కొరకు కష్టపడిన ఎక్కువ ప్రిన్సిపాల్స్ని వాళ్ళకి ఏడీడీలుగా ప్రమోట్ చేశాను. తొలగించబడినటువంటి ఏడీడీలు బాధపడకూడదు. మీకు ఇచ్చినంతకాలం పదవి ఇచ్చాను, మీరు చాలా వరకు సరిగ్గా పనిచేయలేదు, ఇంచుమించు సంవత్సర కాలం నుండి కూడా మీకు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాను, సరిగా మీరు కళాశాలను గుర్తించటం లేదు, కళాశాలను దర్శించి పాఠాలు చెప్పటం లేదు, డైరెక్టర్లు ఏడీడీల మీద సరిగా పని చేయటం లేదు, డీడీల్ని హెచ్చరిస్తూ ఉన్నాను, ఏడీడీల్ని హెచ్చరిస్తూ ఉన్నాను, ప్రిన్సిపాల్ని హెచ్చరిస్తున్నాను. ఒక గవర్నమెంట్లోనైనా ఒక ప్రైవేట్ కంపెనీలోనైనా కొద్ది కాలం మిమ్మల్ని ఒక ఉద్యోగంలో ఉంచుతారు, ఒక పదవిలో. ఆ తర్వాత వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చుకుంటూ వెళ్తారు. కానీ నేను డైరెక్ట్గా మీకు బాధ్యతలు అప్పగించాను. ఒక రోదన నాకు వినిపిస్తుంది. ఏడీలు డీడీలు చాలా జాగ్రత్తగా వినాలి. మేము ఎంతో సాయం చేశాం, దేవుని వాక్యం జగ్గన్నపేటలో ఈస్ట్ గోదావరి దేవుని వాక్యం ప్రకటిస్తే నాస్తికులు వచ్చి ఆ సభను
అడ్డుకున్నారు, గందరగోళం చేశారు, ఆపించేశారు. అందులో ఈ మీటింగ్స్ పెట్టిన ఆయన ఎవరు? డిడి, డిప్యూటీ డైరెక్టర్ రాజేంద్ర బాబు. చివరికి నేను ఆ తగాదాలో వారితో పెట్టిన తప్పుడు కేసు ఇప్పటికీ హైకోర్టులో ఉంది. లక్షలు ఖర్చు పెట్టాను. దేవుని మాటలు చెప్పినందుకు, ఒక డిప్యూటీ డైరెక్టర్ కన్వీనర్గా ఉండి నడిపించినందుకు, వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళందరి కాళ్ళు పట్టుకొని చాలా బాధపడ్డారట. మరి సభను రద్దు చేసినందుకు, పోస్టర్లు చింపినందుకు, ఫ్లెక్సీలు కాళ్ళతో తొక్కుతుంటే యేసుప్రభు బొమ్మని, దేవుడు బొమ్మని, అవన్నీ కూడా వీడియో తీసి కేసు పెట్టారు. రాజేంద్ర బాబు వాడి తాలూకా అనుచరులు. వీళ్ళు ఎంత పని చేశారు, ఎంత ద్రోహం చేశారో చెప్తాను. వీళ్ళు చేసిన ద్రోహాలు వీళ్ళకి అర్థం కావటం లే. మా డాడీ మర్చిపోతాడు అనుకున్నాను. నేను ఎప్పుడు కూడా ఏ ద్రోహాన్ని మర్చిపోను. దేవుని కోసం సాగించే పోరాటంలో నాతో కూడా ఉండకుండా వీళ్ళు ఎలా తప్పించుకున్నారో చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. నా మీద తప్పుడు కేసు పెట్టినందుకు పోలీసులు నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని చాలా కష్టపడ్డారు ఆ రోజుల్లో. ఎందుకంటే కఠినంగా మాట్లాడతాను, మీకు తెలుసు. బైబిలులో ఉన్నది ఉన్నట్టుగా ఎవ్వరు ఏమనుకుండా, ఎంత పెద్దవాడైనా, దేశాధినేత అయినా, ప్రపంచ జ్ఞాని అయినా సూటిగా మాట్లాడతాను అన్ని విషయాలు కూడా. ఎవరిని బ్రతిమలాడి నచ్చజెప్పి కాళ్ళు పట్టుకునేవాడు కాడు పీడి సుందరరావు. ఎప్పుడు 2000 ఏ సంవత్సరం నాయన మీటింగ్ ఇది? 2013. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 26లో 13 తీసేయండి, 13 ఏళ్ళు అయిందండి. 13 ఏళ్ళు అయింది. ఎలాగైనా నన్ను పట్టుకొని అర్జెంటుగా జైలుకి పంపించాలని చాలామంది ఎమ్మెల్యేలతో కలిసి తూర్పుగోదావరి చాలా కుట్ర చేశారు. దేవుని పిల్లలారా, 13 సంవత్సరాలైనా ఆ కేసు ఇప్పటికీ కూడా హైకోర్టులో ఉంది. నేనే గెలుస్తాను, దేవుడు నన్ను గెలిపిస్తాడు, ఆ విశ్వాసం నాకుంది. కానీ వాళ్ళ మీద వాళ్ళు నిజంగా తప్పు చేశారు. ఫ్లెక్సీలు తొక్కేశారు, మీటింగ్ని పాడు చేశారు, మీటింగ్స్ని రద్దు చేయించారు, పోలీసులను రంగంలో దించారు. శత్రువులందరి నుండి దేవుడు నన్ను కాపాడి ఎప్పటికీ కాపాడబడ్డాను ఇంతవరకు నేను. కానీ ఈ కన్వీనర్స్ నన్ను పిలిచి మీటింగ్ పెట్టిన ఈ రాజేంద్ర బాబు ఇతరులు వాళ్ళ మీద పెట్టిన కేసు
మంచి పదునైనది, సాక్ష్యాలతో వీడియో ఫొటోస్తో ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు కేసు పెట్టారు కన్వీనర్ వాళ్ళు. కానీ వాళ్ళందరూ ఒకే జిల్లా వాళ్ళు, ఒకే ఊరులు కనుక వాళ్ళు ఏకమైపోయి ఈడిపిడి డైరెక్టర్ రాజేంద్రబాబే వాళ్ళ మీద పెట్టిన కేసుని తీసేసుకున్నాడు వెనక్కి. నా మీద కేసు తీసేస్తేనే వాళ్ళ మీద కేసు తీయండి అని చెప్పాను నేను. కానీ నా మీద కేసు ఉంచేశారు, వాళ్ళ మీద వాళ్ళ ఊరులనే కేసు తీసేసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళందరూ నా పిల్లల? అన్నీ నా గుండెల్లో పెట్టుకొని ప్రతి వాళ్ళని సహించుకుంటూ మాటికి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీకు సాయం చేశాము. ఏం సాయం చేశారు? జైల్లో పెట్టించమనా? మీరు పెట్టిన కేసు ఎందుకు తీసేసుకున్నారు వెనక్కి? నన్ను కాపాడవలసిన బాధ్యత మీకు లేదా? మీటింగ్లు పిలిచింది మీరెళ్ళి ఎవరి కాలు పట్టుకోవాల్సిన అవసరత నేనేం కాలు పట్టమన్నా మిమ్మల్ని? లేదే. ఇప్పుడు అందరితో చెప్పుకుంటున్నారు, పదవులు పోగానే బాధలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. మరలా జనవరికి మరొక 10 మందిని ఏడీడీలు తీసేస్తాను. నా తండ్రి పని సరిగా చెయ్యలేని మీరు నేను మిమ్మల్ని పదవుల్లో ఉంచాలా? మీకు పదవులు ఇవ్వాలా? దేవుని కొరకు సర్వత్యాగాలు చేసిన వారికి ఏ బాధ్యతలైనా ఇస్తాను. నా దృష్టిలో నేరం చేసిన డీడీలైనా ఏడీడీలైనా అందరినీ పీకి పారేస్తాను. నేను తీయక ముందే మీరు వెళ్ళిపోతే మంచిది. మనలా మీకు ఛాన్స్ ఇస్తున్నాను. నేను తీయక ముందే మీరు మళ్ళా వెళ్ళిపోండి. మీ అంతలో మీరు వెళ్ళిపోండి, రాజీనామా చేయండి. తీసే వరకు రాకండి. 7 సంవత్సరాలు చేసినా మీకు తృప్తి లేదా? ఏమనంటే మీకు సాయం చేసాం, కేసుల్లో ఉన్నాం, అలా చేసాం, ఇలా నీ పదవి తీసినంత మాత్రంలో ఇవన్నీ జాతకం చెప్తున్నావేటి? లేనివి పోనివి. ఇంకొకసారి నాకు అలాంటి మెసేజ్లు పంపించారా, తీసివేయబడిన వారిని గూర్చి రికమెండ్ చేశారా, వాళ్ళని కూడా తీసేస్తాను. చాలా కఠినంగా ఉంటాను నేను. నా జీవితంలో తుదిగట్టానికి వచ్చాను నేను. నా వయసులో చివరి దశకు వచ్చాను. ఎప్పటికీ మీరు మారకపోతే మిమ్మల్ని బ్రతిమలాడేవాడు కాదు పీడి సుందర్రావు. నా స్వయం కృషి వలన నా కాళ్ళ మీద ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచవ్యాప్తం చేశాను. మీరెవరో కాదు. రాజీనామా చేయవలసిన వాళ్ళు రాజీనామా చేయండి. వాళ్ళు ఏడీడీలైనా డీడీలైనా నాకు అభ్యంతరం లేదు. ప్రిన్సిపాల్స్ మీ చేతుల్లోనే ఉన్నారు. పిల్లలందరూ మీరు జాగ్రత్తగా పనిచేయండి. నిజంగా ర్యాంకర్సు 70 మార్కులు పిల్లలకు దాటినప్పుడు డిగ్రీస్లో నేను చాలా గర్వపడుతున్నాను. ఇంకో వాళ్ళ ఫోటోలతో ప్రకటించాను. వాళ్ళు బాగా ఎదిగితే పొగుడుతాను, పైకెత్తుతాను. అడ్డంగా మాట్లాడితే పాతాళానికి తొక్కుతాను. తెలుసుకోండి, బాగా నేర్చుకోండి, బుద్ధిగా బ్రతకండి. క్రైస్తవులైనంత మాత్రాన అందరూ పరలోకానికి వెళ్ళరు అనుకుంటున్నారు. పాపం మోసపోతున్నారు వాళ్ళు. చచ్చినంత వరకు, చచ్చిన మరుక్షణం
మీరెక్కడుంటారో అని నేను ఎప్పుడు చెప్తుంటాను. నిత్యాగ్ని దండన. దేవుడు భయం లేక బ్రతుకుతుంది ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకునే చాలామంది. మేము దేవుని భక్తులు అని కాదు. మీరు దేవుని భక్తులని దేవుడు ఎలాగా మీతో అండవు. ఆయన పిల్లలైన మా చేత అనిపిస్తాడు మిమ్మల్ని. ఈ విషయాన్ని గమనించండి. ఓకే, మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో దేవుడు ఏమంటున్నాడో చూడండి. ఇక్కడ కొరింథీలో ఉన్న క్రైస్తవుల్ని ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు చేత దేవుడి ఉత్తరాన్ని రాయిస్తున్నాడు. ఇప్పటికీ ప్రపంచ పటంలో కొరింథీ పట్టణం ఉంది. ఇప్పటికీ ప్రపంచంలో కొరింథీ పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఉన్నవారికి అపోస్తలుడైన పౌలు చేత దేవుడు వాళ్ళకి ఏది అవసరమో అది రాయిస్తున్నాడు. చదువునైనా. కాగా నా ప్రియ సహోదరులారా, మీరెంతో ప్రయాసపడుతున్నారు, మంచిది, కష్టపడుతున్నారు. ఇది పని చేయని వారి గురించి చెప్పటం లేదు, పని చేసిన వాళ్ళ గురించి చెప్తున్నాడు. అది నటించే వాళ్ళ గురించి చెప్పటం లేదు. ఇవి హృదయపూర్వకంగా జరిగించే వాళ్ళ గురించి చెప్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, మీరు కష్టపడి పని చేస్తున్నారు కదా, అది మీ ప్రయాసం ప్రభునందు వేస్ట్ కాదు. మీరు ఉల్లిపాయ కోసినా, మిరపకాయ కోసినా, ఆహారాలు వండినా, ఆహారం వడ్డించినా, సువార్త చేసినా, వాక్యం చెబుతున్నా, ప్రసంగాలు చేస్తున్నా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదు. బైబిల్లో లేనిది చెప్తే, లేనిది చేస్తే మీ ప్రయాసం వ్యర్థమైపోద్ది. మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరంగా ఉండండి. ఈవేళ చివరి ప్రార్థన అదే చేసింది అమ్మాయి. ఏమని చేసింది చివరి ప్రార్థన? మా జీవితంలో యవ్వనంలో ఉన్న బిడ్డండి, ఇప్పటికి మగాళ్ళు కావాలి. ఆ వయసు వచ్చేసరికి ఆడవాళ్ళకి మగాళ్ళు కావాలి పెళ్లి చేయడానికి, లేకపోతే ఉండలేరు. వెళ్ళిపోతారు. మా జీవిత కాలంలో మా బ్రతుకంతా మేము స్థిరులమును కదలని వారముగా ఉండినట్టు తండ్రి మమ్మను సిద్ధపరచండి అని అడిగింది ఆ బిడ్డ. తేడా మాట్లాడితే, తేడా పని చేస్తే చెంప చెల్లుమన్నట్టు చెప్తాను. పద్ధతి ప్రకారంగా నడుచుకుంటే ఎప్రిషియేట్ చేసి పైకెత్తుతాను. అది బైబిల్లో దేవుడు చెప్పిన మాటలు అవి. కనుక పౌలేమంటున్నాడు? కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము, మీరు ప్రయాసపడుతున్నారు, దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు, కడిగినా, తుడిచినా, వండినా, వడ్డించినా, మోదవలసలో వచ్చే పిల్లలందరి కొరకు మీరు కష్టపడుతున్నా ఆ 7 రోజులు, 8 రోజులు మీ ప్రయాసం వ్యర్థం కాదు.
స్థిరులను కదలని వారును ప్రభువు కార్యం అభివృద్ధి చెందాలి. ఎప్పటికీ ఆసక్తులనే ఉండుడి. ఏమండి, పిల్లల్లో ఎవరు కూడా చాలా ఎక్కువ మంది తక్కువ మార్కులతో పాస్ అయ్యారండి. వాళ్ళకి మంచి మార్కులు రాలేదు. నా దయ నా దాక్షిణ్యంతో వాళ్ళందరినీ కూడా ఒక మెట్టెక్కించానంతే. అడగండి పేపర్లో దిద్దే వాళ్ళందరినీ. ఒక్కొక్క పేపరు 3 సార్లు దిద్దుతున్నారు పిల్లలు. ఒక్కొక్క పేపర్ని 3 సార్లు 3 దిద్దుతుంటారు కష్టపడి. సుమారు 70% పిల్లలు పరీక్షలు సరిగా రాయలేదు. ఒక పాఠానికి మరొక పాఠం అంటే అలా చెప్తున్నారు అన్నమాట. డిప్యూటీ డైరెక్టర్ పెత్తనం అలాగుంది, వాళ్ళ కిందున్న అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ పెత్తనాలు అలాగున్నాయి. ఎందుకంటే ప్రిన్సిపాల్స్ మీద వాళ్ళు సరిగా నిఘా పెట్టడం లేదు, పరిశీలించడం లేదు, విజిట్ చేయటం లేదు, పాఠాలు చెప్పటం లేదు. వాళ్ళ మీటింగులు ఎవరు మీటింగులు వాళ్ళకే, పబ్లిక్ మీటింగులకైతే వెళ్ళిపోతారు. స్టేజ్ కడతారు, మైకులు పెడతారు, స్క్రీన్ పెడతారు. అబ్బో, అలాంటి వాటికి పెత్తనాలు ఉన్నాయి వీళ్ళందరికీ. కానీ 4-3 ఉన్న పాఠశాలలోని, కాలేజీలోని, కళాశాలలోని పిల్లలు చదువుకున్నప్పుడు అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కానీ, వైస్ ప్రిన్సిపాల్ కానీ, కోఆర్డినేటర్ కానీ బాగా పాఠాలు చెబుతున్నాడా లేదా అని చూడకుండా, మేము 7 సంవత్సరాలుగా ఉన్నాం, మమ్మల్ని తీసేయకూడదు, మళ్ళా మాకు పోస్టులు ఇచ్చేయండి అని ఎవరెవరి కాళ్ళు పట్టుకోవాలో అందరి కాళ్ళు పట్టుకుంటున్నారు వాళ్ళు. నాకెంత స్ట్రెస్ ఉంటుందో మీకు తెలియదండి. చాలా బాధపడతారు వీళ్ళు. ఎందుకు పాస్ చేయాలి మిమ్మల్ని? తక్కువ మార్కులు వస్తే దేవుని కార్యాభివృద్ధి యందు దేవుని కార్యాలు అభివృద్ధి చేయండి. ఈవేళ కొంత చేశారు, రేపు మరికొంత చేయండి. చదువు నాయనా. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండుడి. నిర్లక్ష్యం ఉండకూడదు. నిర్లక్ష్యం ఉండకూడదు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 23. దేవుని దూత ఏమంటుందంటే, మే రోజును శపించుడి. ఏ దేశాన్ని? నే రోజును శపించండి. దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. దానిలో జీవించు వారి మీద మహానేరం మోపండి. వాళ్ళు ఏమీ చేయటం లేదు. అంటే ఈవేళ మరి కుమారుడు విజయ్ ప్రార్థన చేశాడు, దేవా ప్రపంచం అంతా అతాకుతలం అయిపోతుంది, మళ్ళా కరోనా వచ్చింది ఇండియాలోకి, జాగ్రత్తగా ఉండండి, మూతులు గుడ్డలేసుకోండి, నేను గొప్ప ఆరోగ్యవంతుడంటే మీకు మళ్ళీ గుడ్డ కప్పి గోతులో పెట్టేస్తారు. దానికి మందులు రెడీగా ఉండవు, తెప్పించుకోవాలి వీళ్ళు. మూతికి గుడ్డ పెట్టుకోండి, అన్నీ ఇప్పుడే రావాలా?
వరదలు ఇప్పుడే రావాలి, యుద్ధాలు ఇప్పుడే రావాలి, భూకంపాలు ఇప్పుడే రావాలి, కొండపోత వర్షాలు ఇప్పుడే కురవాలి, బొంబాయి మునిగిపోవాలి, ఉత్తర భారతం దెబ్బతినాలి, కదిలిపోవాలి భూమి. భయంకరమైన విపత్తులు ఈరోజు మనల్ని వెంటాడుతున్నాయి. రోజుకి ఒక 10 సార్లైనా విశాఖపట్నం అంటే నేను ఉన్న ఈ బిల్డింగ్ కదులుతుంది. మరి మీరు ఇళ్లల్లో మీ పనుల మీద ఉంటారు కనుక ఏదో డ్యాన్స్ చేసినట్టు ఉంటుందని వెళ్ళిపోతారు అంతే. కానీ నీ కాళ్ళ కింద ఉన్న నేల కదులుతుంది అంటే ఇది పోసుకోవాలి మీరు. వేల మంది చచ్చిపోయారు వెనుజులా భూకంపం, వేల మంది. ఇండియాలో పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వస్తుంటే ఇళ్లలో నుంచి పారిపోతున్నారు జనాలు, రోడ్ల మీదకి ఇల్లులు పడిపోతాయి మీదనే. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వెనుజులా భూకంపం జరిగి వారం రోజులు పైన అయినప్పటికీ ఇప్పటికీ కుళ్ళిపోతున్న శరీరాలు శిథిలాల నుంచి బయటకు తీస్తున్నారు. మిమ్మల్ని ఎందుకు కాపాడుతున్నాడో మీకు అసలు అర్థమవుతుందా? మిమ్మల్ని దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు? అప్పుడప్పుడైనా దేవుడు భయం మీకు కలుగుతుందని అంతే. లేకపోతే మనల్ని లేపేస్తాడు ఆయన. ఆయనకి పెద్ద పని కాదు. ఏమన్నాడండి? న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. యెహోవా దూత ఏమని వార్నింగ్ ఇస్తున్న హెచ్చరిక. మీకు దేవుడు ఇప్పుడు నా ద్వారా బైబిల్లో ఉన్నవన్నీ ఎలాగ హెచ్చరికలు చేస్తున్నాడో, ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో దేవుడు దేవదూతలు పంపించేవాడు వాళ్ళకి హెచ్చరిక చేసరా అని. శుభం చెప్పడానికైనా దేవదూతలే వచ్చేవి, ప్రమాదాలు చెప్పడానికైనా దేవదూతలే వచ్చేవి. దేవదూత అంటుంది, నే రోజును మీ ప్రాంతాన్ని శపించండి, దాని నివాసము మీద ప్రజల మీద మహా శాపము నిలపండి. యెహోవా సహాయానికి వాళ్ళు రాలేదు. బలమైన వారితో కలిసి యెహోవా సహాయానికి వారు రాలేదు. మాకేటి, మా భూమి కదలటం లేదు, మాది చాలా గట్టి భూమి అనుకుంటున్నావేమో. అసలు మొత్తం భూమి అంతా గాలిలో ఉంది బంతిలా. మిమ్మల్ని ఒకసారి ఆ భూమి నుంచి పైకి తీసుకెళ్తే అక్కడి నుంచి చూపించాలి మీ భూమిని మీరు. అయ్యి బాబు ఏమి అలా అలాగే ఏలబడుతుంది ఆకాశంలో. మేము తొక్కే సైకిల్కి 2 చక్రాలు ఉంటాయి, మేము ఎక్కే ఆటోకు 3 చక్రాలు ఉంటాయి, బస్సులకేమో 6 చక్రాలు ఉంటాయి, లారీలకేమో 12 చక్రాలు ఉంటాయి. ఈ భూమికి చక్రాలు లేవు, గొలుసులు లేవు, పునాదులు లేవు, గాల్లో అలా తిరుగుతుంది. అమ్మ బాబోయ్ నేను ఎక్కడున్నానని అప్పుడు ఆలోచించుకొని ఇండియాని చూపించి మీ విశాఖపట్నాన్ని చూపిస్తారు. అక్కడ మీ యూట్యూబ్లో చూడండి వస్తుంది. మీ సెల్స్ ఉంటాయి మీ దగ్గర, మీ సెల్స్లో వాతావరణం అని చెప్తాడు, ఒక యాప్ ఉంటుంది, అది నొక్కండి. మన బిల్డింగ్ ఎక్కడుందో చెప్తుంది. అది బిల్డింగ్ కనబడుతుంది, ఎక్కడుందో చెప్పడం కాదు, మన బిల్డింగ్ కనబడుతుంది, గాల్లో తేలుతుంది. అది నువ్వు 4 కోళ్ళు పెట్టి మంచం మీద పరుపులు వేసుకొని దర్జాగా పడుకుంటావు, వెనక చేతులేసి బాగా తినేసి చాలా హ్యాపీగా ఉంటావు కదా, అంటావు. నాకు ఆ భూమిని చూసినప్పుడల్లా భయమే. ఆకాశం నుంచి ఆస్ట్రాయిడ్స్ వచ్చేస్తుంటాయి. అయితే తెలుసా మీకు అవి? తెలుగులో ఆస్ట్రాయిడ్స్ ఏమంటారు? గ్రహ శకలాలు. నక్షత్రాలు పేలిపోతుంటాయి ఆకాశంలో.
వాటి మొక్కలు 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 ఎంత ఉంటుంది? మన పక్కన కొండంత ఉంటుంది ఒక మొక్క. ఏదో మొక్క అంటే ఏదో చిన్నగల అనుకుంటున్నారేమో. నక్షత్రం పేలిపోతే పర్వతాల లాంటి శకలాలు వచ్చేస్తుంటాయి, గ్రహ శకలాలు. అవి భూమికి తగలకుండా దేవుడు, ఆయన పిల్లలు ఉన్న ఉయ్యాలి కదా ఇది, పాపం కాపాడుతాడు. అలాగా మంచోడండి మన తండ్రి, మనల్ని కాపాడుతున్నాడు రాత్రి పగలు. నువ్వు ఒలి తెలియకుండా పడుకుండిపోయినా తెల్లవారులు నిన్ను నిద్రపుచ్చి నిన్ను ఆరోగ్యంగా లేపుతున్నాడే. ఏం శ్రద్ధ చూపిస్తున్నావు దేవుడి మీద? వద్దండి. దేవుడంటే భయపడండి, భయపడమనే చెప్తాను నేను ఎప్పుడు. భయపడండి. ఎప్పుడు దేవుని శరణు వేడండి ప్రమాదాల నుంచి. చివరగా ఒక వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును ఏవైనా దేవుని పనిని తలపెట్టారనుకోండి. దేవుని కార్యం అనగానే స్వార్థ సభలే కాదు. నేను ఆడవాళ్ళందరూ వచ్చి కష్టపడ్డారు మీ అందరి కోసం. మీరు వచ్చి కూర్చుని వెళ్ళేవారే తప్ప మీరు ఎవరైనా వచ్చి పనిచేస్తున్నారా? వచ్చిన వారందరిని అడుగుతున్నానండి, మీరు ఏటి దేవుని పనిలో ఉన్నారు? దేవుడు మిమ్మల్ని పుట్టించింది ఆయన కోసం. దేవుడు మీకు ఈ శరీరాన్ని ఇచ్చింది ఆయన పనులు చేయటానికి. మీరేమో మీ బ్రతుకంతా దేవుడినే మర్చిపోయి మీ సొంత పనుల్లో ఉన్నారు. వీళ్ళందరికీ ఒక మాట చెప్తున్నాడు. ఈ మాట చాలా అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడు? యేసుక్రీస్తుకు ముందు వచ్చాడు ఈయన, ఇర్మియా ప్రవక్త. ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు 10వ వచనంలో? యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవునుగాక. ఉందో చూడండి మీ బైబిల్లో. దేవుని పనిని నిర్లక్ష్యంగా చేసేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఆరాధన అయిపోతుంది కదా, 2వ ఫ్లోరు 3వ ఫ్లోరు సెల్లారు తొడ్డానికి చీపురులు పట్టుకుంటారండి. ఇంకా జనం వెళ్ళరంటే ఇక్కడ మొదలెట్టేస్తారు తొట్టం. ఖాళీ అయితేనే కదండి తొడాలి. ఇంటికి వెళ్ళిపోవాలి, ఆ తర్వాత గోతుకి వెళ్ళిపోవాలి. అంత కంగారా రోడ్డు ఎక్కడానికి? నిన్ను రోడ్డు ఎక్కినా కాపాడుతాడాయన నీ రాకపోకల్లో. నువ్వు నిప్పుతో గ్యాస్ స్టవ్తో ఉన్నది పేలకుండా కాపాడుతాడు నిన్ను. నిప్పు నీకు అంటకుండా కాపాడుతాడు. నీ బస్సు తిరగబడకుండా కాపాడుతాడు. నీ బండి యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడుతాడు. ఏటలా కంగారైపోతున్నావు చీపురెట్టుకొని? నేను అందుకని మీరు అందరూ వెళ్ళిపోతారా? అప్పుడు ఇవన్నీ చూస్తుంటాను. వీళ్ళందరూ పనిచేయటాలు. ఒకరైతే ఒంగోను కూడా తొడరండి. నిలబడితే ఏమి సరిగా ఓడ్చగలరా? ఒంగోను తొడాలి, చీపురంతా మోపు తొడాలి. చీపురు చిగురు మోపుతారండి ఇలాగా. నీ మొహానికి పౌడర్ రాసుకోవడానికి బాగుంటుంది, అలా దులుసుకోవడం. చీపురు దీంట్లో ముంచి పౌడర్లో కొట్టుకున్నప్పుడు ఇలాగా. దానికి చిన్న చీపురులు వాడతారు మేకప్కి. వద్దరా, తప్పు చేస్తున్నారు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవునుగాక. కొంతమంది భక్తులు ఉన్నారండి, వాళ్ళు చర్చికి వచ్చినా ఆ దిక్కుమాను ఫోన్లు వదలరండి. ఇక్కడ దేవుని వాక్యం వినబడుతుంటే అది విండు. ఎవడిని ఫోన్ చేశాడు?
ఆడెవడో తెలుసా? మీ తండ్రి అబద్ధికుడు, దయ్యంగాడు. మిమ్మల్ని కూర్చొని విననివ్వడు. అప్పుడే ఆడికి దురద. మీకు చూసుకోవాలి వెంటనే. ఏం మాట్లాడేస్తాడు? ఏమండి, భర్త ఫోన్ ఎత్తకపోతే కంగారు పడిన భార్య, భార్య ఫోన్ ఎత్తకపోతే ఓ కసిగా మారిపోతాడే. దేవుడి సన్నిధి, అసలు నువ్వు దేవుడి సన్నిధికే రా అని అసమర్థుడు. నువ్వు రావు, కూర్చున్నా వినవు, విన్నా పాటించవు. అన్నీ మన దగ్గర దుర్గుణాలే. ఏమండి, ఈ లోకాన్ని చూసి మోసపోకండి. మోసపోతే దేవుడు వెక్కిరింపబడడు, నువ్వు వెక్కిరింపబడతావు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. గాడ్ బ్లెస్ యూ.